ఎన్కౌంటర్లు అయ్యుండొచ్చు, వలస కూలీలు ఘర్షణ అయ్యుండొచ్చు. అయ్యిండు. ఈ ఎన్కౌంటర్లు, ఘర్షణ అనేది కూడా తెలంగాణ ఉద్యమంలోకెళ్ళి వచ్చింది. మొదటి దశ 1969 తెలంగాణ ఉద్యమంలో మోసపోయినటువంటి యువత, నిరాశ చెందినటువంటి యువత, వాళ్ళే నక్సలైట్లలోకి పోయినారు. ఇది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. అది కోటేశ్వరరావు అయ్యుండొచ్చు, లేకపోతే లక్ష్మణరావు అయ్యుండొచ్చు, లేకపోతే ఇంకొకరు అయ్యుండొచ్చు. వీళ్ళందరూ ఎక్కడో నక్సల్ బరిలో ఒక వెలుగు పెరుగుతుంది, అది శ్రీకాకుళం దాకా వచ్చింది, అది సిరిసిల్లకు వస్తుంది, జగిత్యాలకు వస్తుంది అని చెప్పేసి చాలామంది అటువైపు పోయినారు. వీళ్ళు అటువైపు పోవడానికి ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులే కారణం. తెలంగాణ సామాజిక పరిస్థితులు, ఆర్థిక నైసర్గిక పరిస్థితులు ఈ మోటివేషన్కి, దీనికి కారణమే. ఇది ఒక ఘర్షణకి దారితీసింది. పారిపోయినోడు, లేకపోతే వలసపోయినోడు, కూలి పనికి పోయినోడు తోటి ఘర్షణ లేదు స్టేట్కి. ఎవరైతే స్టేట్ను నిలదీస్తున్నారు, మా నీళ్ళేవి అని అడుగుతున్నారో వాళ్లకు స్టేట్ వ్యతిరేకమైంది. కాబట్టి మీరు చెప్పినటువంటి నెత్తురంటని రోజు అనేటువంటిది లేకుండా తెలంగాణ పూర్తిగా రక్తసిక్తం అవడానికి అక్కడి నుంచే మీకు రూట్స్ అనేటివి పడినాయి.